చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ సంఘటన స్థలం నుంచి బహుశా ఆయన మాట్లాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లనే అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మంత్రులతో అక్కడ ఒక మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఆయన లిస్ట్ చూస్తున్నారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎటువంటి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఆయన అటు కార్మికుల కుటుంబాల అడ్రస్ కూడా చేసే అవకాశం ఉంది. కార్మికుల కుటుంబాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడే అవకాశం కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ బ్రీఫ్ చేస్తున్నారు ముఖ్యమంత్రికి అక్కడ ఏం జరిగింది, ఎటువంటి ప్రమాదం జరిగింది అనేది. సో ముఖ్యమంత్రితో పాటుగా డీజీపీ ఉన్నారు, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం వారంతా కూడా ముఖ్యమంత్రి వెంట అక్కడి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఆయన ప్రస్తుతానికి అక్కడ అధికారులతో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఆ సంఘటన స్థలం నుంచి ఏం జరిగింది, అసలు రియాక్టర్ పేలడం గల కారణం ఏంటి, సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ సంబంధించి ఎందుకు అక్కడ పాటించలేకపోయారు చూడండి. అక్కడ ఒకసారి ముఖ్యమంత్రి అదంతా కలే తిరుగుతున్న సమయంలో అక్కడ విజువల్స్ గమనించండి. ఎంతటి కొన్ని టన్స్ ఆఫ్ టన్స్, క్వింటాల్లకి క్వింటాల్లే ఐరన్ మెటల్ మొత్తం కూడా అక్కడ కుప్పలు తెప్పలుగా పడి ఉంది. అది పూర్తిగా కింద పడిపోవడంతో సో ఆ కుప్పల్ లాంటి, ఆ డంప్ యార్డ్ లాంటి కనిపించేటువంటి ఆ విజువల్స్, ఆ శిథిలాల కిందే ప్రస్తుతానికి ఆ మృతదేహాలు ఉన్నాయి. పూర్తిగా ఛిద్రమైపోయాయి. వారి శరీర భాగాలు, ఎవరి శరీర భాగం ఏంటో గుర్తుపట్టలేని పరిస్థితి. ఇందాక మీరు చూసారు కదా ఆర్టీవీతో ఒక వ్యక్తి మాట్లాడుతూ, కేశవ, సో తన తండ్రి అక్కడే ఉండిపోయి తండ్రి అక్కడే లోపలే చిక్కుకుపోయాడు, ఆచూకీ లభించడం లేదని చెప్పి ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన నా బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు అన్నాడు. అంటే బికాస్ ఆయన డిఎన్ఏని అటు ఎవరైతే వాళ్ళ మృతదేహాల డిఎన్ఏతో మ్యాచ్ చేసి అప్పుడు ఆ మృతదేహాలను కుటుంబానికి అప్పగిస్తారు. బికాజ్ ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ వరకు ఎందుకు వెళ్తోంది పరిస్థితి అంటే కనుక అక్కడ మృతదేహాలను గుర్తుపట్టలేని పరిస్థితి. మృతదేహాలు పూర్తిగా ఆ అగ్నికి ఆహుతైపోయాయి, పూర్తిగా కాలిపోయాయి, ఆ తన శిథిలాల కింద పడి ఉన్నాయి. కాబట్టి ఎవరి శరీర భాగాలు ఏంటో కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. కాబట్టి ఆ మృతదేహాలకు సంబంధించి కుటుంబీకుల యొక్క ఎవరైతే మా తండ్రి ఆచూకీ లభించలేదనో, ఎవరైతే మాకు అక్కడ మా కుటుంబీకుల ఆచూకీ లభించలేదని వచ్చారో వారిని డిఎన్ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో వారు బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. అటు ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఇటువైపుగా మృతదేహాల డిఎన్ఏని పరిశీలించిన తర్వాత అటు పిమ్మట మృతదేహాలు అప్పగించే అవకాశం ఉంది. ఇండియాస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఎవర్ ఇది. సో చాలా పెద్ద ప్రమాదంగా మనం చూడాలి. భారతదేశంలో అతిపెద్ద విమాన ప్రమాదంగా, అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా ఇది మారింది. అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా ఇది అభివర్ణించబడుతోంది ఇప్పుడు. బికాజ్ 45 మంది ఇప్పటికే మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు. ఎక్కడైతే ధ్రువ్ లేదా ఇతరత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా చాలా పెద్ద ఎత్తున విషమించింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాబట్టి అక్కడ కూడా కొంత అటీటుగానే ఉన్నట్టుగా కనబడుతోంది. సో ఓవరాల్గా మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు. సుమారుగా 100కు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన గమనిస్తున్నారు. సో అక్కడ కలెక్టర్ చేరుకొని ఆ సంఘటనా స్థలం జరిగినటువంటి ఘటన పైన ముఖ్యమంత్రికి వివరిస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచి ధ్రువ్ హాస్పిటల్కి చేరుకునే అవకాశం ఉంది. ఎక్కడైతే అక్కడ కార్మికులు పూర్తిగా ఇక్కడ గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో ఆ ఆసుపత్రి వద్దకి ముఖ్యమంత్రి చేరుకునే అవకాశం ఉంది. సో అటు ఆ కార్మికుల కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, కానీ అక్కడి నుంచి కొంత ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కలెక్టర్తో మాట్లాడుతున్నారు, అక్కడికి వచ్చిన రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ, సింగరేణి 4 సంస్థలకు సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నారు. సో అక్కడ ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ సంబంధించిన డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ చేరుకుంది, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ చేరుకుంది, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు, అటు సివిల్ పోలీసులు చేరుకున్నారు. ఆ తర్వాత సింగరేణి సంస్థకు సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. సో 5 విభాగాలకు సంబంధించిన అధికారులు అక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. రైట్ మహేష్, ఆసుపత్రి దగ్గరికి ఇంకెంత సమయం పట్టొచ్చు ముఖ్యమంత్రి రావడానికి? అక్కడికి వచ్చిన తర్వాత కార్మికుల కుటుంబాలతో మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనసు ఇప్పటికైతే ఒక ½ అన్ అవర్ వరకు ఇక్కడికి ధ్రువ హాస్పిటల్ కూడా
వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్రణమ్ హాస్పిటల్ మదీనా కూడా 17 మంది ఉన్నారు, ధృవ హాస్పిటల్లో 9 మంది ఉన్నారు, అర్చన హాస్పిటల్ 4 ఉన్నారు. వీరికి సంబంధించి మొదటగా నేరుగా పాశమైలాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ నుండి ఇక్కడ నేరుగా ధృవ హాస్పిటల్ చేరుకుంటారు. మనం విజువల్ లో చూసుకోవచ్చు, అక్కడ బారికేడ్స్ ఇచ్చారు. పట్టణ చౌరస్తాకు సంబంధించి ఇక్కడ బారికేడ్స్ కూడా నిలవచ్చింది. మనకి మెయిన్ రోడ్ లో చూసుకున్నట్టయితే పోలీసులు భారీ బందోబస్తు చేశారు. అక్కడ నుంచే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి ధృవ హాస్పిటల్ కూడా చేరుకుంటారు. ఇక్కడికి 200 మీటర్ల గ్యాప్ ఉంది. హాస్పిటల్ కూడా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ధృవ హాస్పిటల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇందులో ఉన్నటువంటి వారిని ట్రీట్మెంట్ తీసుకోవడానికి, ఉన్నటువంటి వారిని పరామర్శించడానికి ఇందులో 9 మంది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. వీరికి సంబంధించి ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు కూడా ఎవరిని కూడా హాస్పిటల్ దగ్గర రాణిస్తలేరు. వీరికి సంబంధించి పోలీస్ పహారా మధ్యలో ప్రొటెక్షన్ తో హాస్పిటల్ చుట్టూ కూడా 100 మీటర్ల దూరంలో ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. ఒక్కొక్కరిని ఒక్కో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారంటే వాళ్ళకు అందినటువంటి గాయాల తాలూకా డిఫరెన్షియేట్ చేస్తారనుకోవాలా? అసలు ప్రణవ్ ఆసుపత్రులు ఎటువంటి వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు, ధృవ హాస్పిటల్ ఎటువంటి వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు? ఓవరాల్ గా మీరు చెప్తున్న కౌంట్ చూస్తుంటే 15, 9, 4 28 మంది. అంటే మిగిలినటువంటి వారి కార్మికులు ఇంకా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? పోనీ వాళ్ళ తీవ్రత బట్టి కాకుండా హాస్పిటల్కు అంబులెన్స్ వచ్చిన విధానం బట్టి ఒక ప్రణవ్ హాస్పిటల్ తీసుకువెళ్లారు, కొంతమందిని ఇక్కడ ధృవ హాస్పిటల్ తీసుకెళ్లారు, అర్చన హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే సీరియస్ ఉందా సీరియస్ లేదని కాదు, ఖచ్చితంగా వారందరినీ కూడా హాస్పిటల్ నేరుగా చేర్చాలి, వాళ్ళకి క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశం కొద్దీ, ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ 108 లో వారిని హాస్పిటల్ చేర్చిన పరిస్థితి. అందరికి కూడా సీరియస్ ఉన్నట్టు తెలుస్తుంది. సీరియస్ లేని వారు కూడా ముంగటి హాల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. సీరియస్ వారిని ఐసీయూలో కూడా సీరియస్ గా ట్రీట్మెంట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే అందరినీ కూడా వీరికి సంబంధించి 3 హాస్పిటల్ అంటే 108 లో ఎక్కడ హాస్పిటల్ దగ్గరలో ఉంటే ఆ హాస్పిటల్ కు చేర్చడం జరిగింది. అందరినీ ఒకటే దగ్గర తీసుకురావాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఖచ్చితంగా 3 వేరు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ధృవ హాస్పిటల్ దగ్గరికి నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. ఆడియో ఉందా? ధృవ హాస్పిటల్ కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అక్కడ ప్రెస్ మీట్ పూర్తి చేసుకున్న తర్వాత సీఎం మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. What is the reason? డైరెక్టర్ ఫ్యాక్టరీస్ ఎవరున్నారా? డైరెక్టర్ ఫ్యాక్టరీస్ ఏం పేరు? నీ పేరు? రాజగోపాల్. హ్యావ్ యూ నువ్వు ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేసినావా? ఓకే, అంటే మొత్తం ఓవరాల్గా ఇది చేసిండ్రా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా? ర్యాండమ్ చేస్తారా, స్పెసిఫిక్ గా డ్రైయర్ చేసిండ్రా? దానికి ఏమైనా మీకు కంప్లైంట్స్ ఉందా? అది మొత్తం రిపోర్ట్స్ తగలబెట్టుకుని చెప్తున్నారు సార్ మేనేజ్మెంట్. అది మాకు మా వాళ్ళు వచ్చినప్పుడు ఫిజికల్ గా చూస్తారు. అది మాకు సబ్మిట్ చేయరు సార్, ఇన్స్పెక్షన్ చేసినప్పుడే చూస్తారు సార్. ఇప్పుడు దెర్ ఆర్ 2 ఇష్యూస్. ఒకటి డైరెక్టర్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది, బాయిలర్స్ ను చేయాలా? డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అదర్ ఇష్యూస్ చూడాలా? ఇప్పుడు మీరు దీన్ని పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్లో మీరు పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా డిఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయడం జరిగిందా? వాళ్ళు దాన్ని అడ్రస్ చేసిండ్రా, చేయలేదా? సో ఓకే, ముఖ్యమంత్రి గారు, the inspection report is very clear. It is a detailed report. They have found out, they have brought it to their attention. What are the lacunas in the plant? We are supposed to rectify this. So I just told Secretary Garu, we'll also come up with a rule that whenever an inspection takes place, within 6 months they have to get an action taken report. They don't have an action taken report because they say that they have to take care of those points. So here
actually the reason of the explosion, whatever has happened, that they are not able to understand why it has happened. It's mainly in such industries, it is because of the dust. And in this kind of an industry, there is an electrostatic current which is there. So because of this combination of this dust and micro crystalline cellulose being combustible point, it burst and it is created. So I was telling Mr. Jacob, for these kind of industries, there will always be some safety angles which needs to be done. I think that was missing here. They need to go a little bit more in depth and comply with those conditions. షూర్. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దానిలో వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద